when one of my sons was getting baptized here, I still remember. ఒక కుమారుడు ఇక్కడ బాప్తిజం పొందుతున్నప్పుడు ఈ విషయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను, ఇప్పటికీ నాకు గుర్తుంది. You know, they give testimony before baptism. And his testimony was, I think he was 17 or so. బాప్తిజానికి ముందు సాక్ష్యం ఇస్తారు. ఈ విధంగా సాక్ష్యం చెప్పాడు. అప్పుడు 17 సంవత్సరాలు ఉండుండొచ్చు. He said, I want to follow Jesus. I believe the Bible says I can follow him. నేను యేసు ప్రభువుని వెంబడించాలనుకుంటున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే నేను ఆయన్ని వెంబడించవచ్చు అని చెప్తుంది. And if Jesus could be filled with the Holy Spirit as soon as he came up out of the waters of baptism, I believe I can also be filled with the Holy Spirit when I come up out of the waters of baptism. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నేను కూడా బాప్తిజం తీసుకొని బయటకు వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మతో నింపబడతాను అని నేను నమ్ముతున్నాను. I said, wow. I've never heard that testimony at a baptism. I say, Lord, honor his faith. ఎంత అద్భుతం. బాప్తిజం అప్పుడు నేను ఎప్పుడు ఎలాంటి సాక్ష్యం వినలేదు. ప్రభువా అతని విశ్వాసాన్ని ఘనపరచమని నేను అడిగాను. And I see some results in his life today. ఈనాడు అతని జీవితంలో కొన్ని ఫలితాలను నేను చూస్తున్నాను. ఈ విధంగా faith is what God honors. It doesn't matter whether you're 17 years old or 50 years old. దేవుడు ఘనపరిచేది విశ్వాసాన్ని. నీకు 17 సంవత్సరాల 50 సంవత్సరాల అని దేవుడు చూడడు. God doesn't honor you for your age or your knowledge or your experience, but faith. దేవుడు నీ వయసుకో, నీ తెలివితేటలకో, లేక నీ అనుభవానికో కాదు, నీ విశ్వాసానికి ఆయన విలువిస్తాడు. Lord, I believe you will do this for me. ప్రభువా నా కోసం నువ్వు చేస్తావని నమ్ముతున్నాను. I believe you'll fill me with the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మను నింపుతావని నమ్ముతున్నాను. And it's like this guy saying, I'm going to get this bread no matter how long I have to knock. Persistence. ఈ వ్యక్తి చెప్పినట్లుగా ఎంత సమయం పట్టినా పర్లేదు, నేను అడుగుతూనే ఉంటాను ఆ రొట్టె కోసం. మాటి మాటికి అడగటం. I want to encourage you to be persistent. కాబట్టి మీరందరూ కూడా పట్టు విడవక మాటి మాటికి ఆ విధంగా అడగాలని నేను కోరుకుంటున్నాను. Don't think your marriage is okay until both of you are filled with the Holy Spirit. మీరిద్దరూ పరిశుద్ధాత్మతో నింపబడేదాకా కూడా మీ వివాహం బాగానే ఉందని అనుకోవద్దు. Don't think your marriage is okay. One of the first things that God did for our marriage was మా వివాహంలో దేవుడు చేసిన మొట్టమొదటి విషయం ఏంటంటే God had filled me with the Spirit and filled my wife with the Spirit pretty soon after we were married. మాకు వివాహం అయిన తర్వాత దేవుడు నన్ను ఆత్మతో నింపాడు, నా భార్యని ఆత్మతో నింపాడు. And that's how we started out. ఆ విధంగా మేము ప్రారంభించాం. So I want to encourage you, if there's one thing you seek to be filled with the Holy Spirit. You know how you desperately long to have a child. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహించేది ఏంటంటే, మీరు ఒకదాని కోసం ఏదైనా వెతుకుతుంటే పరిశుద్ధాత్మ నింపబడటం గురించి వెతకండి. మీరు బిడ్డని కనాలని ఎంతో కోరిక కలిగి ఉంటారు కదా. I wish you would desperately long to be filled with the Holy Spirit like that. ఆ విధంగా పరిశుద్ధాత్మతో కూడా నింపబడాలని ఎంతో తీవ్రత మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. Imagine that. If your longing for the Holy Spirit is 100 times of your longing to have a child. మీరు బిడ్డని కలిగి ఉండాలని ఎంత ఆశపడి ఉన్నారో దానికంటే 100 రెట్లు పరిశుద్ధాత్మ నింపబడి ఉండాలని కోరుకోవాలి. You think God won't meet with you? దేవుడు మీ అవసరాన్ని తీర్చడానికి మీరు అనుకుంటున్నారా? But the things of earth mean more to you than the things of heaven. And you say, oh God, give us a heavenly marriage. You won't get one. కానీ పర సంబంధమైన వాటికంటే ఈ భూ సంబంధమైన వాటికి ఎక్కువ మీరు విలువిచ్చి, ప్రభువా మా వివాహాన్ని పరలోక వివాహంలాగా చేయండి అంటే దేవుడు ఏం చేయడు. Because you don't want the things of heaven first. ఎందుకంటే మీకు పర సంబంధమైన విషయాలు మొట్టమొదటిగా అవసరం లేదు. You want a job. You must have a house. And when you get a house, you must have a refrigerator. మీకు ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు ఉన్న తర్వాత అందులో రిఫ్రిజిరేటర్ కావాలి, a washing machine, and you must have this and that, and you pray for this and that, and you get it all. వాషింగ్ మెషిన్ కావాలి, మీకు ఇది కావాలి, అది కావాలి, వాటన్నిటి గురించి ప్రార్థన చేశారు, అవన్నీ పొందారు. Is it a spirit-filled marriage? It will never be. Because God sees filled with the Holy Spirit is item number 24. అది ఆత్మతో నింపబడిన వివాహం అవుతుందా? ఎప్పటికీ కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నింపటం అనేది 24వ ప్రాధాన్యతలో ఉంది. After listening to this message, you may make it item number 10. ఈ మెసేజ్ విన్న తర్వాత 24 నుంచి అది 10వ ప్రాధాన్యతలోనికి వెళ్ళొచ్చు. I hope you will all make it item number 1. మీరందరూ కూడా అది మొట్టమొదటి ప్రాధాన్యతగా మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. You know, when my wife and I were married, నేను నా భార్య వివాహం చేసుకున్నప్పుడు, you know the tapes I was listening to? Tapes on the baptism of the Holy Spirit. నేను ఏ వర్తమానాలు వింటున్నానో మీకు తెలుసా? పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడం గురించి వింటున్నాను నేను. And even if you're against it, God can meet with you if you have a need. My wife was initially against the baptism of the Holy Spirit. ఒకవేళ దానికి మీరు విరుద్ధంగా ఉన్నప్పటికీ దేవుడు మీ అవసరాన్ని తీరుస్తాడు. నా భార్య కూడా పరిశుద్ధాత్మలో బాప్తిజం అనే దానికి ఎంతో వ్యతిరేకంగా ఉంది. Because she grew up in a brethren assembly. But God met with her. ఎందుకంటే ఆమె బ్రదరన్ సంఘాల్లో ఎదిగింది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుడు తన అవసరాన్ని తీర్చాడు. So if you have not because
you understand the doctrine. I think I understood the doctrine 10 times better than my wife even now. నీకు సిద్ధాంతం బాగా అర్థమైందని కాదు, నా భార్యతో పోల్చినట్లయితే నాకు ఇప్పటికే 10 రెట్లు ఆ సిద్ధాంతం గురించి బాగా నేను చెప్పగలను. But because of a need, do you have a sense of need? Lord, I'm needy. ఎందుకంటే నీకు అవసరం ఉండాలి. ప్రభువా నేను ఎంత అవసరంలో ఉన్నాను. What is it that drove this man to his neighbor's house? Need. తన పొరుగువాని ఇంటికి వెళ్ళేటట్లు ఈ వ్యక్తిని చేసిందేంటి? అవసరం. Oh Lord, I'm desperately needy. I need to be filled with the Holy Spirit. ప్రభువా నేను ఎంతో అవసరంలో ఉన్నాను, నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి ప్రభువా. You know, we can have so much teaching on the techniques of married life and how you should do this and how you should. There are a whole lot of books written on వివాహ జీవితానికి సంబంధించిన టెక్నిక్లు చాలా ఉంటాయి. అనేక మంది పుస్తకాలు కూడా రాశారు. married life and even on bringing up children and all that. పిల్లల్ని పెంచడం గురించి, వివాహంలో సంతోషంగా ఉండటం గురించి చాలా పుస్తకాలు ఉంటాయి. I'll tell you, be filled with the Holy Spirit. నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడండి. That is the most important thing, without a doubt. అది ఒక్కటే ఎంతో ప్రాముఖ్యమైన విషయము, ఎటువంటి సందేహం లేదు. So, but you must ask like this, and I tell you, everyone who asks like this, verse 10, will receive. Everyone? Does that include you? కానీ మీరు అడగాలి, ఈ విధంగా అడగాలి. ఇక్కడ 10వ వచనంలో మీరు చూసినట్లయితే అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ప్రతివానికి అంటే ఎవరు? మీరు కూడా ఉన్నారు అందులో. Is your name there in verse 10? Can you put your name? ఇక్కడ 10వ వచనంలో మీ పేరు పెట్టుకోగలరా? ఇక్కడ Everyone must include you. If you ask like this, ప్రతివాడు అంటే నీవు కూడా అందులో ఉంటావు. కానీ ఈ విధంగా మీరు అడిగినట్లయితే you will receive. You say, I remember a man tell me, Brother Zach, I prayed for 40 years for the baptism of the Holy Spirit, never got it. ఈ విధంగా వెతికితే మీకు దొరుకుతుంది. ఒక వ్యక్తి నాతో ఈ విధంగా చెప్పాడు, సహోదరుడు జాక్ గారు 40 సంవత్సరాల నుంచి నేను పరిశుద్ధాత్మల బాప్తిసం గురించి అడుగుతున్నాను, నేనేం పొందలేదు అన్నాడు. You mean this guy didn't wait outside that man's door for 40 years? ఈ వ్యక్తి ఆ తలుపు దగ్గర 40 సంవత్సరాలు ఏమీ వేచి ఉండలేదే. He waited there for a few minutes. కొన్ని నిమిషాలు మాత్రం వేచి ఉన్నాడు. And I say, are you trying to tell me that God is more unrighteous than this man who gave him bread after a few minutes? కొన్ని నిమిషాల తర్వాత రొట్టెలు ఇచ్చిన ఈ వ్యక్తి కంటే కూడా దేవుడు ఎంత అన్యాయస్తుడని నువ్వు అంటున్నావా? And your God didn't give you after 40 years? No, sir. 40 సంవత్సరాల తర్వాత కూడా నీ దేవుడు నీకు ఇవ్వలేదా? కాదు. You didn't ask like this man. That's it. ఈ వ్యక్తి అడిగినట్లు నువ్వు అడగలేదు, అది కారణం. You would once in a while, item number 24 comes up. Lord, please fill me with the Holy Spirit. ఎప్పుడో ఒకసారి నీకు గుర్తొచ్చినప్పుడు ఆ 24వ అంశాన్ని బట్టి ప్రభువా పరిశుద్ధాత్మను నింపండి అని అడిగావు అంతే. And then you move on to other things in life. Well, no wonder ఆ తర్వాత జీవితంలో నువ్వు వేరే విషయాలు చేసుకుంటూ వెళ్ళావు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. you're not filled with the Holy Spirit. And I can prophesy, you will never be filled with the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మ నింపబడలేదు అంటావు, ఆశ్చర్యం ఏం లేదు. నేను చెప్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను, 100 సంవత్సరాలు అయినా కానీ నీవు పరిశుద్ధాత్మ నింపబడవు. You'll be a nice smiling CFC member, sit here and have an average marriage when you could have had a first class marriage. నైస్ సిఎఫ్సి మెంబర్ లాగా ఉండి మనం నవ్వుతూ ఉండొచ్చు, ఒక యావరేజ్గా మన వివాహ జీవితాన్ని కలిగి ఉండొచ్చు. కానీ నువ్వు ఫస్ట్ క్లాస్ వివాహ జీవితాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. When you have a choice of sending your child to an average school and a first class school, both are available, both same fees, which one will you send your child to? First class school. మీ పిల్లల్ని ఒక స్కూల్కి పంపించాలి, ఒక యావరేజ్ స్కూల్ ఉంది, ఒక ఫస్ట్ క్లాస్ స్కూల్ ఇక్కడ ఉంది, ఒకటే ఫీజు, రెండు అందుబాటులోనే ఉన్నాయి. దేనికి పంపిస్తారు? ఫస్ట్ క్లాస్ స్కూల్కే పంపిస్తారు. Supposing somebody is sick and you have the choice of taking the person to an average hospital and a first class hospital, which one will you send? First class. ఒక వ్యక్తికి జబ్బు చేసింది, ఒక యావరేజ్ హాస్పిటల్ ఉంది, ఒక ఫస్ట్ క్లాస్ హాస్పిటల్ ఉంది. దేనికి తీసుకెళ్తాం? ఫస్ట్ క్లాస్ హాస్పిటల్కి తీసుకెళ్తాం. But when it comes to having an average marriage and a first class marriage, why are you happy with an average marriage? కానీ ఒక యావరేజ్గా ఉండే వివాహం ఉంది, ఒక ఫస్ట్ క్లాస్గా ఉండే వివాహం ఉంది, మరి ఎందుకు నువ్వు యావరేజ్ వివాహంతో సంతోషంగా ఉన్నావు? Is that less important than school and hospital? స్కూల్ కంటే హాస్పిటల్ కంటే ప్రాధాన్యత లేనిదా వివాహం అంటే? I tell you, our priorities are wrong. నేను చెప్తున్నాను, మన ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి. Earthly things are much more important for us. మనకి భూ సంబంధమైన విషయాలు ఎంతో ప్రాధాన్యమైనవిగా ఉన్నాయి. And God sees that. దేవుడు చూస్తున్నాడు దాన్ని. Despite all the so-called piety and holiness and religious talk, God sees deep down in your heart and in your mind. మనం పై భక్తి కలిగి ఉండి ఏదో పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ మతానుసారంగా ఉండే మన మాటలన్నీ మనం చెప్తున్నప్పటికీ నీ హృదయాంతరంగాల్లో ఏముందో దేవుడు చూస్తున్నాడు. Your dreams are about earthly things. భూ సంబంధమైన వాటి గురించి కళ్ళగంటున్నావు నువ్వు. God says you'll get it. Seek and you shall find. You seek for a job, you get it. దేవుడు అంటున్నాడు, నువ్వు వాటిని పొందుతావు, వెతుకుడి మీకు దొరుకును.
మీ ఉద్యోగం గురించి వెతికారు, మీకు ఉద్యోగం దొరికింది. You seek for more money, you get it. ఎక్కువ డబ్బుల గురించి మీరు వెతికారు, ఎక్కువ డబ్బులు దొరికాయి. You want a house of your own, you get it. మీకు సొంత ఇల్లు కావాలనుకున్నారు, దొరికింది. But the most important thing you never sought for, because it's not priority in your life. No wonder you didn't get it. కానీ అత్యంత ప్రాముఖ్యమైన దాన్ని వెతకలేదు కాబట్టి నువ్వు పొందలేదు. అందులో ఆశ్చర్యమే లేదు. But seek like this. Everyone who asks like this will get. Everyone who seeks like this will find. And everyone who knocks like this, it will be opened. What are we talking about? Verse 13. The Holy Spirit. అటువలే మీరు అడుగుడి. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఏం తీయబడుతుంది? ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి చెప్పబడింది. This whole parable is about receiving the Holy Spirit power. ఈ ఉపమానం అంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందటం గురించి.